ఇక్కడికి వస్తే అసలు కాలమే తెలియదు అన్నట్టు అనమాట. ఎంత బాగుంటుందో. అయితే ఇది బాగా దెబ్బలాడి చాలా వాసిపోయి మొహం అంతా వాసిపోయి అట్ట అయిపోయింది అనమాట. దానికేమో కాలు దెబ్బ తగిలింది. దాన్నే ఇది తరుగుతుంది అనమాట ఇప్పుడు. అన్నిటికంటే ఆనందకరమైన జీవులు ఏంటంటే ఆ మేకలు అనమాట. ఎంత ఆనందంగా తిరుగుతుంటాయో, గెంతుతూ ఉంటాయి అన్నమాట. ఏంటే పెదాలు ఎర్రగా అయిపోయినాయి మల్లక్క, నువ్వు నా మీదకి రాకు. ఏయ్ జింకలే, ఇంకేం తేడా లేదు. ఒక 50 పిల్లలు ఉంటే నీకు ఎందుకు మామూలు సందడి చేసేట్టుగా లేవు. అన్నిటికీ ఆ ఇల్లు ఇడిది అట్టు ఉంది. అన్నీ పోయి కోళ్ళు ఏమో గుడ్లు పెట్టేకి చూస్తాయి, మేక పిల్లలు ఆడుకునేకి చూస్తాయి, మళ్ళీ పోయి ఎతుకులాడొచ్చిద్ది. ఇంకో పక్క మళ్ళీ బర్ర పైన పోయి వచ్చినాయి. ఒరే అది దున్నపోతురా, జాగ్రత్త, బయట పెట్టేసుకోలే అతని. ఇది బయటికే వెళ్ళవయి. అయితే చాలామంది కోళ్ళు అడుగుతున్నారు అనమాట. నేనైతే అడిగిన వాళ్ళందరికీ ఇవ్వలేను కదా, కొంతమందికి అయితే ఆగిపోతున్నాయి, కొంతమందికి ఏంటి చాలామందికి ఆగిపోతున్నాయి అనమాట. నేను నా దగ్గర దాదాపు ఒక 300 కోడి వరకు అమ్మాను. అసలు ఒక 0.5% మందికి కూడా ఇవ్వలేదు అన్నట్టు అనమాట కోళ్ళు నేను. అయితే ఈరోజైతే పండగ సందర్భంగా మన బర్రెలకి లాలు పోస్తున్నాం అన్నట్టు అనమాట. పెరిగే కొద్దీ పాలు ఎక్కువ కావాలి కదా, పాలు ఎక్కువ కావాలి, తాగాలని ఉంటుందేమో ఇంకందుకని.
కోళ్ళు తినేటప్పుడు ఇటు వచ్చేది, దాని కాళ్ళు గట్ర దొక్కేది. మంచి మంచి పెట్టలే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గుడ్లు పెడితే. ఎంత చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వెజ్ పులావ్. వెజ్ పులావ్. ఏమన్నా శ్రీకాంత్, కొంచెం అంత కొడుకు కంటే కొడవల పీడంత కూతురుంటే చాలు సుఖపడిపోవచ్చు. పాపము వాటికి తెలుసు అనమాట వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తారు అని. ఎంత వెతవాలనుకుంటాయో మన చుట్టూ తిరుగుతాయి. ఒక్కోసారి అయితే ఈ రోడ్ని వెళ్ళకపోతే ఆ పక్క నుంచి ఈ పక్కకి పరుగులు పెడతాయి. ఎంత మూలిగేస్తాయో అని.